కవిత గారు సామాజిక తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్లో జరగలేదు అని బాహాటంగా మాట్లాడిన మరుసటి రోజు ఫామ్ హౌస్లో చాలా పెద్ద గొడవ జరిగింది. కేసీఆర్ గారు కవిత గారిని చాలా హార్ష్గా తిట్టడం, శోభమ్మ గారు ఒక్కసారిగా కుప్పకూలటం జరిగింది. ఇంట్లో ఇది 4 గోడల మధ్య జరిగిన తర్వాతే మే 2న ఆమె లెటర్ రాసి అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాను ఒక హింట్ ఇచ్చింది అనే వార్త ఎంతవరకు నిజం సార్? నాకైతే ఇది ఎవరు కూడా నా దృష్టికి తేలేదమ్మా. కవిత ఇక మన నుంచి దూరం అయింది అనేది ఓపెన్గా కేసీఆర్ గారు చెప్పారు అనే మాట. అంటే అనుమానం ఎందుకు వచ్చిందా? ఈ లెటర్ పోయినాక వచ్చిందా? పోకముందు ఇంట్లో ఆల్రెడీ దీని గురించి డిస్కషన్ జరిగింది. మేడే మీటింగ్ తర్వాతనా? ఎస్. అది తొందరపాటు అవుతుంది. ఆమె చెప్పిన అలా తప్పేముందమ్మా? సామాజిక తెలంగాణ రాలేదు అన్నది ఎవరన్నా ఇప్పుడు 4 కోట్ల మందిలో అది ఏ పార్టీ అన్నా కానీ సామాజిక తెలంగాణ వచ్చింది అని అంటారా? టీఆర్ఎస్ తెచ్చింది అని అంటారా? అవి 4 గోడల మధ్య చెప్పడం ఓకే సార్, బట్ బయట మీడియా ముఖంగా మైక్లో అందరు వింటూ ఉండగా అన్ని ఛానల్స్ లైవ్ ఇస్తూ ఉండగా చెప్పడం అనేది అందరిపైన ధిక్కార స్వరమే కదా. అట్లెందుకు అనుకోవాలి? ఎజెండా ఫిక్స్ చేస్తుంది, మనం చేయలేకపోయినాం ఇప్పుడు చేయాలి అని ఎందుకు అనుకోకూడదు? ఇంకోటి ఆ మాత్రం విమర్శను ఓరో లేకపోతే అది కూడా ఒక సొంత బిడ్డ ఎమ్మెల్సీ గారు, ఆమెకు చరిత్ర ఉంది. సార్ మీరు చాలా స్మూత్గా కవిత గారిని ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నారు, నాకు అర్థమైంది. బట్ అదర్ కాయిన్ అలా ఉంటుందా? మేము చేయలేకపోయినాం కాబట్టి ఆమె చేసింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నా. ఇవన్నీ మా మనసులో ఉన్న అభిప్రాయాలే కదా. సామాజిక తెలంగాణకు కేసీఆర్ చేయగలిగినంత కూడా చేయలేదని ఇందాకే చెప్పాను. ఆమె ఎత్తి చూపింది, ఆమె హార్ష్గా చెప్పలే. సామాజిక తెలంగాణ రాలేదు, అంతరాలు పెరిగినాయి. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయము ఇతర జిల్లాల తలసరి ఆదాయంతో చూస్తే చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇట్లా ఈక్వల్గా లేదు డెవలప్మెంట్ అనేది. ఇవన్నీ వాస్తవాలు కాదానమ్మా. ఎవరికి ధైర్యం ఉండదు ఎత్తి చూపడానికి. ఆమె కాబట్టి ఎత్తి చూపింది, డైజెస్ట్ చేసుకోవాలి కదా. విమర్శలనే సహించను అంటే ఎట్లా? అసలు ఇట్లా విమర్శించే వాళ్ళని ఎప్పుడు పక్కన పెట్టుకోవాలి ఒక మంచి రాజు. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులను అక్కడనే చెప్పినట్టయితే బయట డిస్కషన్ రాదు కదా. నాలంటి వాడు అప్పుడప్పుడు ఎందుకు నేను మీడియాలోకి వచ్చి ఆయన గురించి చెప్తుంటా? అక్కడనే మాట్లాడే అవకాశం ఇస్తే నేను మీడియాకి వచ్చి అవుట్ బర్స్ట్ కావాల్సిన అవసరం ఉంటుందా నాకు? సో కేసీఆర్ గారు ఇప్పుడు కుడి భుజం లాగా కేటీఆర్ గారితో పాటు కవిత గారిని కూడా పెట్టుకుంటే ఇకపైన ఇలాంటివి ఏం జరగవంటారు. అసలు ఆమె ఒక ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తున్నది అనేది వాళ్ళకి అర్థం కావాలి. అర్థమైనప్పుడు ఆమెకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆమె ఒక కూతురుగానే కాకుండా ఒక డైనమిక్ లీడర్గా ఎదిగింది ఆమె. సార్ పార్టీ ఒక లైన్లో వెళ్తూ ఉంటుంది, ఆ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నియమావళులు ఉంటూ ఉంటాయి కదా. కవిత గారు చెప్పింది వాళ్ళు వినాలనే స్టేజ్ ఎందుకు వచ్చింది? వాళ్ళ నియమావళిని వాళ్ళు పాటించడం లేదు కాబట్టి. ఓకే. ఇప్పుడు పార్టీ నియమావళి రాసిన రోజే 2001లో పార్టీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు 51% దళిత బహుజన మైనార్టీలకే ఇక్కడ స్థానం ఉంటుందని రాశారు. అది ఆచరణలో సాధ్యం కాలేదు కదా. ఊరికే పదవులలో కొంత అప్పుడప్పుడు పార్టీ పదవులలో చూస్తారు, అది ఎంతమంది జనరల్ సెక్రటరీ ఉన్నారు, అన్ని క్యాస్ట్లో రిప్రజెంటేషన్. కానీ పార్లమెంట్ అసెంబ్లీకి వచ్చే వరకు, రాజ్యసభకు వచ్చే వరకు అది ఉంటుందా? ఉండట్లేదు చాలాసార్లు. కాబట్టి గుర్తు చేయడం తప్పేమున్నదమ్మా. ఇంకోటి కూడా చెప్తున్నా నేను, వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు. ఇవాళ టీఆర్ఎస్ మీద మనసారా ప్రేమ ఉండి అభిమానించి కేసీఆర్ను ఒక దేవునిలాగా భావించే వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలకు కవిత గారు అద్దం పట్టారు అనుకుంటున్నారు. ఓకే. సో మంచికే అంటారు. మంచికే. ఒక ఆరోగ్యకరమైన వాతావరణానికి ఆమె రాసింది, దాన్ని వాళ్ళు తప్పుగా తీసుకుంటే ఎట్లమ్మా? కానీ నలిగిపోతున్నది శోభమ్మే. ఎందుకంటే ఈ మీడియాలో జరిగే రచ్చ కావచ్చు, ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు ఇంట్లో రచ్చ జరగవచ్చు, బాధపడాల్సింది ఆమె. కన్నతల్లి కాబట్టి ఆమెకేం రాజకీయాల కంటే కూడా కుటుంబ సంబంధాల మీదనే ఎక్కువ తల్లి దృష్టి పెడతా ఉంటుంది. తల్లికి ఇద్దరు సమానమే, కొడుకు బిడ్డ ఉంటాయి. ఇవన్నీ తప్పవు పాలిటిక్స్లో. ఇప్పుడు పెద్ద పనిష్మెంట్ ఏంది రాజకీయాలలో అంటే కుటుంబంతోనే వస్తుంది ఆ పనిష్మెంట్ ఏ రాజకీయ నాయకుడికైనా. వెనకటి రోజుల్లో మొఘల్స్ పీరియడ్లో అయితే ఒకరినొకరు చంపుకునే వాళ్ళు అన్నదమ్ములు. తండ్రిని చంపిన కొడుకులు కూడా ఉన్నారు, కొడుకులను చంపిన తల్లులు ఉన్నారు. క్లియోపాత్ర అక్కడ ఎట్లయితే గ్రీస్లో అలెగ్జాండ్రా అక్కడ జరిగిన అవన్నీ కూడా క్రీస్తు పూర్వం. కానీ మన ఔరంగజేబు, అక్బరు, షాజహాను వీళ్ళ కుటుంబాలలో జరిగినవి చూస్తే ఒకరినొకరు నరుక్కున్నారు. నిజాం కుటుంబంలో జరగలేదు కానీ ఆ కుటుంబాలలో జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పటికి కొంచెం ప్రోగ్రెస్ ఏంటంటే కనీసము వాద ప్రతివాదాలు, ఆకాంక్షలను వ్యక్తీకరించడం అవి కూడా తట్టుకోలేకపోతే ఎట్లా?
సో మొత్తానికి ఎలాంటి మనస్తత్వాల విశ్లేషణ జరిగింది అలా ఒక్కొక్కరు ఏంటి రాబోయే రోజుల్లో అసలు తెలంగాణ పాలిటిక్స్ ఎటువైపు ట్రావెల్ అవబోతున్నాయి, ఎలాంటి ప్రకంపనలు రేకెత్తించబోతున్నాయి అనేది చూడాల్సి ఇదే అంశం మీద నేను చాలా ఛానళ్లలో మాట్లాడాను కానీ ఇంత లోతుగా వాళ్ళ వ్యక్తిత్వ విశ్లేషణ మానసిక విశ్లేషణ చేసే ప్రశ్నలన్నీ నువ్వు అడిగావు. థ్యాంక్ యూ. బట్ ఇంతకాలం కూడా కుటుంబం అంతా కలిసి ఒక పార్టీలో అద్భుతంగా పనిచేస్తుంది, ప్రజల పక్షాన పోరాడుతున్నారు అని అనుకునే దగ్గర నుంచి ఈ కుదుపు అసలు ఎటువైపు వెళ్తుంది, దేనికి, ఈ ధిక్కార స్వరమా లేదనంటే నిజంగానే రియలిస్టిక్ థింగ్స్ని కన్వే చేయడం అనేది ఒక సందిగ్ధం చాలామంది కామన్ పీపుల్లో ఉంది సార్. ఉంటుంది, న్యాచురల్. అది నిన్న జరిగిన ఆ మీడియా సమావేశం ఏదైతే ఉందో ఆ స్పెక్యులేషన్స్కి డెఫినెట్గా అవకాశం. ఇంకొంచెం అడ్వాన్స్గా వెళ్తే కేటీఆర్ గారి కంటే కవిత గారికి కొంత మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. చాలామంది ఊర్లలో ఉన్న వాళ్ళు, బతుకమ్మ ఆడే మహిళలు, ప్రతి మహిళ ఆమెను ఎక్కువగా గుర్తుపడుతుంది, అక్కున చేర్చుకునే సందర్భం కాబట్టి ఒక్కసారిగా ఆమె వైపు ఐ ఫోకస్ అంతా మళ్ళిన పరిస్థితి. ఈ నలుగురిలో ఎవరితో ఎవరిని పోల్చలేము. అవును. కేసీఆర్లో ఉన్న కొన్ని మైనస్ పాయింట్స్ను కేటీఆర్ అధిగమించగలిగాడు. అవును. కేటీఆర్లో ఉన్న కొన్ని మైనస్ పాయింట్స్ను కవిత అధిగమించగలిగింది. ఈ ముగ్గురులో ఉన్న కొన్ని మైనస్ పాయింట్స్ను హరీష్ రావు గారు అధిగమించగలిగాడు. ఎవరికి వాళ్ళే ఒక డైనమిక్ లీడర్స్ అమ్మ. తెలంగాణ సమాజము ఇంట్లో ఎవ్వరు చీఫ్ మినిస్టర్ అయినా కూడా హక్కున చేర్చుకుంటుంది. అదొక పార్టీ చీలికలాగా చూడదు. కేసీఆర్ గారే ఒక ఆలోచించి ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు, అది 33 కావచ్చు 38 కావచ్చు, ఆయన ఆరోగ్యంగా ఉన్నంతకాలం, ఆయన లక్ష్యాలు అసంపూర్తిగా ఉన్నంతకాలం తెలంగాణ ప్రజలు ఆయన్నే కోరుకుంటారు. ఆయనే కూడా తన అసంపూర్తిగా ఉన్న వాటిని వదిలేసి కొడుకుల మీదనో బిడ్డల మీదనో అది ఇయ్యడు. అది రూల్ అవుట్. నేను చెప్తున్నాను, ఆయన మధ్యలో ఆయన దిగిపోడు, ఇంకొక టర్మ్ ఖచ్చితంగా ఉంటాడు. ఆ విషయంలో ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు. ఏమన్నా లోపల ఆకాంక్షలు ఉంటే ఓపిక పట్టండి. ఆ తర్వాత ఆయన ఎవరిని ఇవ్వాలని ఛాన్స్ ఇవ్వనంటున్నారు కదా సార్ రేవంత్ రెడ్డి గారు, పదే చెప్తూ ఉన్నారు కదా, ఆయనకి ఇంకా తిరిగి సీఎం అయ్యే ఛాన్సే లేదు, ఆ టైం పీరియడ్ అయిపోయింది అని మాట్లాడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి మాట్లాడేవాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలలో మోరల్ బూస్టప్ ఇవ్వడానికి, తన వెంట ఉన్న టీఆర్ఎస్లోంచి బీఆర్ఎస్లోంచి వచ్చిన ఎమ్మెల్యేలను అట్లనే కాపాడుకోవడానికి, వాళ్ళ లోపల సెకండ్ థాట్ వచ్చింది, వాళ్ళు రాయబారాలు నడిపారు మళ్ళీ పార్టీలోకి రావడానికి, వాళ్ళ లోపల మోరల్ బూస్టప్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. పీపుల్స్ పల్స్ అనే ఒక సంస్థ సర్వే చేసి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 80 పైన సీట్లు టీఆర్ఎస్ ఖాతాలో నిన్న కర్ణాటకలో కూడా చేశారు వాళ్ళు, అక్కడ కూడా బీజేపీ వస్తుందని. బట్ కాంగ్రెస్ అనేది కొంచెం ఈ హామీలను అమలు చేయకపోతే వాళ్ళు మళ్ళీ రావడం కష్టం. అంటే ఇప్పుడు మొన్న మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత చూస్తే డెఫినెట్గా మళ్ళీ టీఆర్ఎస్ వైపే రాజకీయం మల్లుతున్నది. బీజేపీకి ఇది కూడా కొంత పోతున్నది, ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. బీజేపీతోనే రేపు ప్రధానమైన పోటీ ఉంటుందేమో బీఆర్ఎస్కి ఈ హామీలు అమలు చేయకపోతే అనేది నేను అనుకుంటున్నాను. లెట్స్ వెయిట్ అండ్ సీ సార్ ఏం జరగబోతుందో తెలంగాణలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్ ఎ లాట్. ఇది మొత్తానికి వి ప్రకాష్ గారి మాటల్లో. ఇది మంచి చెప్పడానికి రాసిన లేఖ మాత్రంగానే చూడాలి, ఇందులో ఎలాంటి సంచలనాలు లేవు అని నేను అనుకుంటున్నానని చెప్పి ఆయన అంటున్నారు. బట్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు దీన్ని ఎంత సాఫ్ట్గా తీసుకుంటారు, తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లో కవిత గారు ఎలా కొనసాగబోతున్నారు, ఎలాంటి రోల్లో తను ఉండబోతున్నారు అనేది ఒక క్యూరియస్గా కనిపిస్తున్న అంశం. తన పొలిటికల్ జర్నీ అనుకున్నంత సాఫ్ట్గా బయటకి కనిపించట్లేదు, కొత్త పార్టీ పెడతారనే సంకేతాల మధ్య. లెట్స్ వెయిట్ అండ్ సీ. టైం రాబోతోంది, ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సిందే. దట్స్ ఆల్.